నమస్తే, నేను మీ సంజీవ్ సునీల్ .9 న్యూస్. ప్రస్తుతం మనం తిరుపతిలోని మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ సచివాలయ ఉద్యోగులంతా కూడా నిరసన తెలియజేస్తున్నారు. కర్నూలుకు సంబంధించి ఇక్కడ ఎండి హుస్సేన్ అనేసి అని చెప్పి సచివాలయ ఉద్యోగి గ్రేడ్ 2 విఆర్ఓ ఉద్యోగి ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులంతా కూడా ఇక్కడ నిరసన చేస్తున్న పరిస్థితి, క్యాండిల్తో నిరసన చేస్తున్నారు. ఇక్కడ సచివాలయ ఉద్యోగులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరన్నా? నా పేరు పుండరీకాక్ష అండి. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో వెల్ఫేర్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో అంటే గత 2 రోజుల ముందు కర్నూలులో జరిగినటువంటి ఒక దుర్ఘటన, మా సెక్రటరీ ఒక గ్రేడ్ 2 విఆర్ఓ గారు ఆత్మహత్య చేసుకొని పని భారానికి తట్టుకోలేక, పని భారానికి భరించలేక ఆయన ఎంత రిక్వెస్ట్ చేసుకున్నప్పటికీ కూడా పై అధికారులు కనికరించకపోవడం వల్ల అతను నోట్ రాసి ఆత్మహత్య చేసుకొని అతను భరించలేనటువంటి స్థితిలో వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు అనాథ అయిపోయిందండి. అనాథ అయిపోయినటువంటి కుటుంబానికి ఎవరు దిక్కు? ఉద్యోగస్తులు ఇంత చదువుకొని మేము ఇక్కడికి ఈ చిన్న ఉద్యోగాలైనా కూడా మేము చేస్తూ ఉంటే మాకు రకరకాల సర్వేలని, రకరకాలైనటువంటి పనులని చెప్పి ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ లేకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి 36 డిపార్ట్మెంట్ల దగ్గర నుంచి మాకు పని భారాన్ని ఇచ్చి ఎవరికి వాళ్ళు మమ్మల్ని కోఆర్డినేట్ చేసుకుంటూ, ఒకరైనటువంటి కోఆర్డినేషన్ లేదండి, ఎవరి పనికి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ 36 డిపార్ట్మెంట్లు వాళ్ళు మాకు పని ఒత్తిడిని పెంచి, మాకు భారాన్ని పెంచి, మాకు ఎలాంటి హాలిడేస్ కూడా లేకుండా తెల్లవారు లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు నిద్రలో కూడా మాకు కలలు వస్తున్నాయి. అంత ఒత్తిడిని మేము భరిస్తున్నాం. హాలిడేస్ కూడా లేదండి, పండుగలు లేదు. రంజాన్ రోజు కూడా కానీ, మాకు ఉగాది రోజు కానీ, వినాయక చవితి రోజు కానీ, అదేవిధంగా ఆదివారాలు కానీ, సెకండ్ సాటర్డే కానీ ఇలాంటి ఎలాంటి ఇది సడలింపు లేకుండా తెల్లవారు 6కి 6:30కంతా ఫీల్డ్కి వెళ్ళమని చెప్పి మెసేజ్లు, వీసీలు ఈ విధంగా అన్నీ పెట్టి రకరకాలైనటువంటి ఒత్తిళ్ళకి గురి చేస్తున్నారు. ఈ ఒత్తిడి వల్ల ఇప్పటికే దాదాపు 200 మందికి పైగా మా సెక్రటరీ చనిపోతే ప్రభుత్వం దగ్గర నుంచి కానీ, పై అధికారుల దగ్గర నుంచి కనీసం కనికరం కాదు కదా, మా గురించి ఆలోచించేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి మా సెక్రటరీస్ తరపు నుంచి మేము మా వ్యవస్థలో మార్పు రావాలని, మా వైపు కూడా ప్రభుత్వం కానీ, పై అధికారులు కానీ ఒక మానవతా దృక్పథంతో చూసి మమ్మల్ని కనికరించి మాకు పని భారం తగ్గించాలని మేము తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మేము తెలియజేస్తున్నాం. ఇదే అంశంపై మరి కొంతమంది సచివాలయ ఉద్యోగులు కూడా ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మీకు పని భారం అంటే ఇటువంటి పనులు చెప్తారు ఇక్కడ మీకు మున్సిపాలిటీ అధికారులు, అదే కార్పొరేషన్ సంబంధించిన అధికారులు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా మీకు ఎటువంటి పనులు చెప్తారు? అది ఏ రకంగా ఉంటాయి ఆ వర్క్స్? గడిచిన 2 సంవత్సరాలుగా మేము వాలంటీర్ చేస్తున్న, గత ప్రభుత్వంలో వాలంటీర్ చేస్తున్న విధులన్నీ మాకు బదిలీ చేశారో ఆ విధులతో పాటు మా మదర్ డిపార్ట్మెంట్ ఏదైతే మాకు కేటాయించారో, ఫర్ ఎగ్జాంపుల్ శానిటేషన్ సెక్రటరీ శానిటేషన్కి సంబంధించిన ఉద్యోగము, వెల్ఫేర్ సెక్రటరీ వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి, ఎడ్యుకేషన్ సెక్రటరీ, అదేవిధంగా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ఏదైతే ఆఫీస్ వర్క్ ఉంటుందో అవి, అడ్మిన్ గారు ఏదైతే రెవెన్యూ పరమైన డ్యూటీలు ఉన్నాయో ఇవి చేస్తూ విధులు నిర్వహిస్తూ, అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రభుత్వంకి ఏదైతే ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవన్నీ P4 లాంటి సర్వేలు, వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి సర్వేలు ఇవి మా చార్జ్ చేయించుకుంటూ, వీటితో పాటు వదలకుండా సెన్సెస్ పోయిన నెలని ఎగ్జాంపుల్ తీసుకుంటే, పోయిన నెలలో ప్రతి సెక్రటరీ 1వ తారీఖు పెన్షన్ పంపించాడు, అదే 1వ తారీఖు సెన్సెస్ వినాడు, అదే 1వ తారీఖు బిఎల్ఓ చేశాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క విభాగంలో పనిచేస్తున్న ఎంప్లాయీ కూడా ఒకే రోజు ఇన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి ఇన్ని విధులు నిర్వహించి ఉంటే ఇంతవరకు చరిత్ర లేదు. మా చేత బానిసలాగా వెట్టి చాకరీ చేసుకుంటుంది ఈ ప్రభుత్వం. వెట్టి చాకరీ చేర్చుకోవడమే కాకుండా గంటకి అర్ధగంటకు ఒకసారి రిపోర్ట్లు పెట్టి మీరు ఈ స్థానంలో ఉన్నారు, మీకు చదువులు వచ్చా రాదా, మీకు పని చేయడం వచ్చా రాదా అని మమ్మల్ని మానసికంగా హింసిస్తూ, మమ్మల్ని మేము ఎందుకురా ఈ ఉద్యోగానికి వచ్చాము, మాకు బతుకులనే విధానికి దిగజార్చి మా ప్రాణాలను మా అంతటా మేము మా ప్రాణాలను తీసుకునే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. ఒకడు ద్వారా ఈ విధంగా పని ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతే వారి మీద మళ్ళా కుటుంబ కలహాలతో చనిపోయినాడు కానీ పని ఒత్తిడి లేదని మా మీద అధికారులు కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికన్నా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి సచివాలయ ఉద్యోగుల క్షేమం గురించి ఆలోచించకపోతే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న అందరూ సెక్రటరీలు కూడా 1,20,000 మంది రోడ్లలోకి వస్తాం. ఖచ్చితంగా మేమేందో మా ఐక్యత ఏందో చూపించే రోజు త్వరలో ఉంది. అయితే గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ కూడా పెట్టి ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థను తీసేయడం వల్ల మీకు పని భారం ఎక్కువైందనేసి అని చెప్పేసి మీరు భావిస్తున్నారా? అంటే ఈ ఎండి హుస్సేన్ ఆయన ఆత్మహత్య గల కారణం కూడా ఒకంతటా అది కూడా ఒక కారణమా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే పని భారం అంటే డిపార్ట్మెంట్ వర్క్స్ చేయాలి, ఇతర పనులు చేయాలి, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని పనులు చేయాలి. మేము ఇప్పుడు బిఎల్ఓ వర్క్ అనేది SIR వస్తుంది.
దానికి తగిన మ్యాపింగ్ అని మా మీద విపరీతమైన ఒత్తిడి ఉంది. అంటే కాన్ఫరెన్స్లు ఇలా మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఒక కాన్ఫరెన్స్ వింటానే మా బీపీ ఎక్కడో ఉంటుంది, వెళ్ళిపోయి ఇంకా మిగిలిన పనులు చేయడానికి మానసిక స్థితి మామూలు సాధారణ స్థితికి రావడానికి చాలాసేపు పడుతుంది. అట్లా ఉంది. ఇవి ఇప్పుడు 14 రకాల డిపార్ట్మెంట్లు బిఎల్ఓస్గా ఉండాలి అంటే ఒక్కరు కూడా లేరు. కేవలం సచివాలయ ఉద్యోగులు మాత్రమే బిఎల్ఓస్గా ఉన్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది, ఎందుకంటే మొత్తం సచివాలయ ఉద్యోగులంతా బిఎల్ఓస్గా కవర్ అయిపోయినారు, మిగిలిన డిపార్ట్మెంట్స్ని మాత్రం వదిలేశారు. ఇప్పుడు మేము లేకముందు ఎలా చేసేవాళ్ళు ఈ వర్క్స్ అనేది పెద్ద ప్రశ్న. అలాంటిది విమెన్గా చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఇంట్లో పనులు చూసుకొని ఉద్యోగాలు చేసుకుంటూ ఈ బిఎల్ఓ వర్క్స్కి హడావిడిగా తిరుక్కుంటూ ఇట్లా ఉంది. దయచేసి దీని నుంచి మాకు విముక్తి కలిగించాలి. ఈ పనులని మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్ కూడా షేర్ చేయాలి, మేము మాత్రమే కాకుండా. దట్టు ఈ బిఎల్ఓ వర్క్స్ అంతా కూడా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు, ఏజ్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని కొంచెం తప్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కర్నూలు జిల్లాలో చనిపోయిన హుస్సేన్ గారు, ఆయన చాలా అనారోగ్యంతో బాధపడతా ఉంటే కూడా ఆయన అట్లే కంటిన్యూ చేశారు. చివరికి అది ఆయన మరణానికి దారి తీసింది. ఇది చాలా ఘోరమైన విషయం. అట్లా ఎవరైనా ఉంటే ఇష్టమైన వాళ్ళకి బిఎల్ఓ డ్యూటీస్ వేసి చేయించుకోవాలి. అంతేకాకుండా అనారోగ్యంతో ఇబ్బంది పడేవాళ్ళు, ఓల్డ్ ఏజ్ పీపుల్, ఇట్లాంటి వాళ్ళని కొంచెం మినహాయించాలి. ఇదే మేము కోరుకునేది, పూర్తిగా అని కాదు. మిగిలిన డిపార్ట్మెంట్స్తో పాటు మాకు ఇవ్వండి. అంతేగాని మొత్తం మీరు సచివాలయ ఉద్యోగులే చేయాలి. 10 రకాల పనులు సార్, ఒకేసారి 10 రకాల పనులు ఉంటాయి మాకు. తల్లికి వందనం చేయాలి, సెన్సస్ డ్యూటీ చేయాలి, అట్లాగే బిఎల్ఓ వర్క్ చేయాలి. అన్నీ ప్రెజరే, అన్నీ టైం బౌండే, అన్నీ కూడా అర్జెంట్ వర్క్సే. ఇలా ఉంటుంది. దానివల్ల విపరీతంగా ఒత్తిడికి గురై ప్రాణహాని జరుగుతూ ఉంది. దయచేసి దీని నుంచి మమ్మల్ని మినహాయించాలి. అంటే మీకు వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ తీసుకురావాలనేసి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మీరు ఏమైనా కోరుతున్నారా? వాలంటీర్ వ్యవస్థ అని కాదు, కానీ ఇప్పుడు ఉండే వర్క్స్ని మిగిలిన అందరికీ షేర్ చేస్తే మాకు ఈజీ అవుతుంది. అట్లా కాకుండా అన్ని డిపార్ట్మెంట్స్ పనులు, ఉదాహరణకి ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్కి సంబంధించి వాహన ఆధార సీడింగ్ అని ఉంది, అది కూడా మమ్మల్నే చేయమంటున్నారు. నిజానికి ఆ డిపార్ట్మెంట్ చేస్తే సరిపోతుంది. అన్ని జిఎస్డబ్ల్యూఎస్ వర్క్స్గా పెట్టేసి మమ్మల్ని అన్ని రకాల డిపార్ట్మెంట్ పనులు చేయమంటున్నారు. ఇట్లా కాకుండా ఆయా డిపార్ట్మెంట్ పనులు వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు హుస్సేన్ ఆయన చనిపోవడానికి గల కారణము పని ఒత్తిడే కదా. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆయన కుటుంబ సమస్యల నేపథ్యంలోనే ఆయన చనిపోవడం జరిగింది, అందువల్లే సూసైడ్ చేసుకున్నాడు అనేసి అని చెప్పేసి అంటున్నారు. కాదండి, ముందు రోజే కాన్ఫరెన్స్ జరిగింది, ఆయన ఒత్తిడికి గురైనాడు. కుటుంబ సమస్యలు ఎన్నైనా ఉంటే దాని నుంచి ఏమి ఇది కాదు. నెక్స్ట్ మార్నింగ్ నేను వెళ్ళి మళ్ళీ నా టార్గెట్ని నేను చేయగలనా అనే దీంతో ఆయన సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయినారు. సో అది ఖచ్చితంగా పని ఒత్తిడి అనే మేము అనుకుంటున్నాం. ఇది ఇక్కడ సచివాలయ ఉద్యోగుల పరిస్థితి. వారైతే ఇక్కడ క్యాండిల్ తోటి నిరసన చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర వాళ్ళు అంతా కూడా సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా నిరసన తెలియజేస్తున్న పరిస్థితి. ఎండి హుస్సేన్ ఆయన కేవలం పని ఒత్తిడి వల్లే, అంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండింది. అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా తీసివేయడంతో వారికి పని భారం మరింత ఎక్కువైంది. అదేవిధంగా ఆర్టీఓ సంబంధించి వర్క్స్ కూడా జిఎస్డబ్ల్యూఎస్ కింద మాకు ఈ పని కూడా వారి డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్క్ కూడా మాకే ఇవ్వటం వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా ఈ ఇంటి పన్నులకు సంబంధించి కూడా అవి కూడా మాకే అప్పచెపుతున్నారు కనుక అది కూడా మాకు పని ఒత్తిడి అవుతుంది. అదేవిధంగా బిఎల్ఓలకు సంబంధించి కూడా ఈ వర్క్ కూడా మాకే అప్పచెప్పడం వల్ల ఈ ఒత్తిడి మా పైన మానసికంగా మేము చాలా కుంగిపోతున్నాము. దీనివల్ల మేము ఒత్తిడికి గురి ఆత్మహత్యకి ప్రేరేపించే విధంగా ఉంది అనేసి అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇకనైనా కూటమి ప్రభుత్వం వారి వైఖరిని మార్చుకొని ఖచ్చితంగా ఈ సచివాలయ ఉద్యోగులకి వర్క్ షేర్ని చేయాలనేసి అని చెప్పేసి సచివాలయ ఉద్యోగులకు కూడా వారికి కూడా పని భారం తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం.